ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నిత్య జీవనకు మార్గం అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ఒలివల్ టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి దేవుని సంఘమైనటువంటి మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఒలివల టీవీ ఛానల్ ప్రారంభించినటువంటి డైరెక్టరు రత్నకుమార్ సార్ గారికి, ఆయనకును ఆయన కుటుంబానికి సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిన ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్నది చేసిన గొప్ప పని అనేటువంటి యొక్క మరి దైవ వాక్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము, విందాము, చూద్దాము. ఓకే, పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 వచనాల నుంచి ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ఎంత మనం వింటామో అంత ఆశీర్వాదం వస్తుంది, అంత విశ్వాసం వస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేడటం అసాధ్యము. కాబట్టి వీటి వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాము, శ్రద్ధగా ధ్యానం చేద్దాము, శ్రద్ధగా ఆలోచన చేద్దాము. మరి పరలోకానికి పోవడానికి, నిత్య జీవానికి పోవడానికి మనం యొక్క జీవితాన్ని మనము సరళం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 వచనం నుంచి సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొక నుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారి అచ్చటి నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని తెగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సిరియా దేశం అనేటువంటి ఒక దేశము మరి ఆనాటికి ఈనాటికి ఉంది. కాబట్టి మరి ఆ దేశము మరి బలమైనటువంటి దేశం. ఇశ్రాయేల్ దేశం కన్నా మరి యుద్ధ విషయంలోనైతేనేమి, ఆయా విషయాలైతేనేమి, మరి ఆయా సంపత్తి విషయంలోనైతేనేమి, సైన్యము అనేటువంటి విషయంలోనైతే అన్ని విషయాల్లో కూడా చాలా మరి వృద్ధి చెందినటువంటి దేశం. కాబట్టి ఆ దేశం ఆ చుట్టుపక్కలటువంటి దేశాలకి మరి ఒక భయం కల్పించేదిగా ఉండేది, భీతి కల్పించేదిగా ఉండేది. అదేవిధంగా యొక్క ఇశ్రాయేల్ దేశానికి కూడా ఆ దేశం అంటేనే వణికిపోయేంత పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. దేని చేత అంటే మరి ఈ యొక్క సిరియా దేశానికి ఆ రాజు ఉన్నాడు. రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి మరి బహు పరాక్రమశాలి. దేవునికి మహిమ కలుగునుగా. మరలా ఒకసారి సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అప్పుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయం కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినటువంటి వాడు ఆయను అని. మరి మహాపరాక్రమశాలిగా, పరాక్రమశాలి అంటే అనేకమైనటువంటి యుద్ధాలలో మరి జయం పొందినటువంటి వాడు, ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి మరి బలం కలిగినటువంటి వాడైనా, ఎంత గుండె ధైర్యం కలిగినటువంటి వాడైనా కూడా ఆయన దగ్గరికి వస్తేనే నిజంగానే ఆ యొక్క యుద్ధాల్లో కావచ్చు, మరి అనేకమైనటువంటి విషయాల్లో మరి ఓడిపోయి మరి అపజయం పొంది వెనుదిరగాల్సిందే కానీ ఆయన ఎదిరించేంత శక్తి లేదు. అది కూడా ఏ విధంగా వచ్చింది? అంత ధైర్యం, అంత పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుడే ఆయన ఎక్కడ పోయినా కానీ విజయం కలుగజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే అందరూ దేవుడి బిడ్డలే, వారిని ఆయా సందర్భాలలో దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మరి తన ఆలోచన చొప్పున, తన ప్రణాళిక చొప్పున
మరి ప్రభు దగ్గరకు వచ్చినా రాకపోయినా అన్యులైనా ఇంకొకరైనా కూడా ఎవరినైనా కూడా దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు వాడుకుంటుంటాడు. తన యొక్క ఆలోచనను తన చిత్తాన్ని ఆయా మనుషుల ద్వారా నెరవేర్చుకుంటుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా మరి యొక్క సిరియా రాజు లేకుంటే ఆ యొక్క సిరియా దేశస్తులు గుంపులుగా మరి ఉన్నటువంటి ఆ యొక్క గుంపులు మరి యొక్క ఇశ్రాయేల్ దేశంలోనికి గుంపులుగా పోయినారు. గుంపులుగా పోయినప్పుడు ఆ దేశస్తులంతా కూడా భయపడిపోయినారు. మరి యొక్క పాలేగాలనేటువంటి యొక్క ఒకనాటి వ్యవస్థ, మరి ఆ పాలేగాలనేటువంటి వాళ్ళు ఏ పట్టణంలోకి పోయినా ఏ గ్రామంలోకి పోయినా అందరూ కూడా భయపడాల్సిందే. వాళ్ళు అడిగిందే ఇయ్యాల్సిందే. వాళ్ళకి ఎట్లా చెప్తే అట్లాగా వాళ్ళకి బెండ్ కావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఈ యొక్క సిరియా దేశం అంటేనే ఇశ్రాయేల్ ప్రజలకు భయము. తర్వాత గుంపులుగా పోయినారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మీరు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా మా ఏళ్ళ ప్రవర్తిస్తున్నారని అడిగే దిక్కు దివానం ఎవరు కూడా లేరండి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని ఎదిరించి మాట్లాడేంత ధైర్యం కలిగినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి వచ్చినారు గుంపులుగా ఆయా మరి మనుషులను తోలుకొని పోతా ఉన్నారు. వాళ్ళు ఆయా మనుషులను మరి చెరలోకి తీసుకొని పోతా ఉన్నారు, అంటే పట్టుకొని పోతా ఉన్నారు. మరి బలవంతులు ఎప్పుడు కూడా బలహీనునికి మరి గొప్పగానే ఉంటారు. కాబట్టి వచ్చినారు, ఇంతమంది మనుషులను పట్టుకొని పోతా ఉన్నా, వారి యొక్క సంపదను పట్టుకొని పోతా ఉన్నా, వారి ఆస్తిని మరి చరాస్తిని తీసుకొని పోతున్నా కూడా ఎవరు కూడా పల్లెత్తు మాట అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మరి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏం తీసుకొని పోయినారంటే స్త్రీలను తీసుకొని పోయినారు, మరి తర్వాత చిన్నపిల్లలను తీసుకొని పోయినారు. వారికి ఏది ఇష్టమైతే వాళ్ళు మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, ఎండి బంగారాలు ఏదైనా కావచ్చు. కాబట్టి అంతా కూడా తీసుకొని పోతా ఈ యొక్క ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకొని పోయినారు. అమ్మాయి వయసు తెలియదు కానీ మరి ఒక చిన్న అమ్మాయి ఒక 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు తెలియదు కానీ ఒక చిన్నదాన్ని తీసుకొని పోయినారు. ఆ చిన్నదాన్ని తీసుకొని పోయినప్పుడు మరి ఆ యొక్క నయమాన్ అనేటువంటి వ్యక్తి మరి మహాపరాక్రమశాలి అయినప్పటికీ, బహుధైర్యశాలి అయినప్పటికీ, గొప్ప యుద్ధాలు చేసినప్పటికీ ఆయనలో ఒక వ్యాధి ఉండింది. ఆయనకున్నటువంటి వ్యాధి మరి ఆ యొక్క పరాక్రమాన్ని బట్టి మరి రాజు దగ్గర ఎంతో దైనందినటువంటి వాడే, మరి అనేకమైనటువంటి విషయాలలో మరి బహుగా ప్రేమింపబడినటువంటి వ్యక్తి రాజు చేత లేకుంటే దేశ ప్రజల చేత. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇంతగా ప్రేమింపబడినటువంటి వ్యక్తి, ఇంతగా యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, ఇంతగా మరి పరాక్రమం చూపించినటువంటి వ్యక్తికి ఒకానొక రోగం వచ్చింది. అది ఏ వయసులో వచ్చిందో తెలియదు కానీ ఒకానొక ఎవరికి చెప్పుకోలేనంత వ్యాధి వచ్చింది. ఎవరి దగ్గర మరి ఎక్కడ సమాధానంతో బ్రతకలేనంత మరి విషయంలో సమాధానంగా బ్రతికేంత మరి ఎక్కడ కూడా ఆయన సమాధానం దొరకలేదు. ఎక్కడ పోయినా కూడా ఆయన ఒక చిన్న విషయం ఎప్పుడు కూడా పొడుస్తూ ఉంది. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత ధైర్యవంతుని, ఇంత పరాక్రమం కలిగినటువంటి వ్యక్తిని, అయినా కూడా నాకున్నటువంటి రోగాన్ని బట్టి నాకు శాంతి లేదు, సమాధానం లేదు, నిబ్బరం లేదు, దిగులు, చింత అన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఇలాంటి ఆయన దగ్గరికి ఈ యొక్క గుంపులుగా వచ్చినటువంటి వాళ్ళు ఒక చిన్నదాన్ని తీసుకొని పోయినారు. ఆ యొక్క నయమాన్ అనేటువంటి ఆయన ఇంట్లో, సైన్యాధిపతి ఇంట్లో పని మనిషిగా ఆ యొక్క రాణి యొక్క సైన్యాధిపతి భార్య దగ్గర పని చేయడానికి ఉంచబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండి వారి అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయునని తన యజమానురాలితో నేను. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మరి యొక్క ఆయనకున్నటువంటి మరి మంచివాడో మరి మన నిబ్బరాస్తుడో లేకుంటే ఇతరులను బాగా చూసుకునేవాడో తెలియదు కానీ మరి మనుషుల యొక్క దయ, దేవుని యొక్క దయ కావాలంటే ఇది బహుగా ఉదాహరించి చెప్పవచ్చు. ఎట్లాగంటే ఈ చిన్న కుమార్తెకు మరి చిన్నదానికి ఆ ఇంటిని చూసినప్పుడు మా యజమానురాలు ఎంతో మంచిదై ఉండొచ్చు, లేకుంటే ఆ మేడలు ఎంతో దయా కనికరం కలిగి చూపించి ఉండొచ్చు, లేకుంటే ఆయన కూడా అనేకమైనటువంటి విషయాల్లో
మరి దాన ధర్మాల విషయంలో ఇతరులతో మాట్లాడే విధానం ఈ అమ్మాయికి నచ్చిండొచ్చు కాబట్టి ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇంట్లో సమాధానం దొరికింది కాబట్టి ఆమె ఆ ఇంటిని గురించి ఆలోచన చేస్తుంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమాని గురించి ఆలోచన చేస్తుంది, ఆ నయమానుకున్నటువంటి రోగం గురించి ఎప్పుడు కూడా పాప ఒకటే చింత, ఒకటే దిగులు, ఒకటే బాధ. అయ్యో ఇంత మంచి వ్యక్తికి, ఇంత పరాక్రమ ధైర్యం కలిగినటువంటి వ్యక్తికి రోగం ఉందే చూస్తుంటే మంచివాడు ఉన్నట్లున్నాడు కాబట్టి మరి ఆమె ఆలోచన చేసింది. ఆలోచన చేసి ధైర్యం చేసి ఒకసారి మరి తన యజమానురాలతో చెప్పింది. ఏమని చెప్పింది? సోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. ప్రవక్త సోమ్రోనులో అనేకటువంటి మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరి చేసి ఉండొచ్చు. మరి అపోస్తుల కార్యంలో రాయబడినట్లుగా 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లుగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అని పేతురు చెప్పినట్లుగానే మరి అమ్మాయి కూడా మరి ఎలీషా ప్రవక్త చేసినటువంటి కార్యాలు, బలమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు, ఏ అద్భుతాలు చేసినాడో లేకుండా ఎంతమంది స్వస్థత పొందినారో, ఎంతమంది ఆదరణ పొందినారో ప్రవక్త ద్వారా తెలియదు. కానీ ఏ అమ్మాయికి అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆయన ఎడల దయ కలిగి, ఆ కుటుంబం ఎడల దయ కలిగి, కుటుంబ యజమానురాలు ఎడల దయ కలిగి మరి ఆమె చెప్పినటువంటి మాట ప్రవక్త అయినటువంటి మరి సోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర మరి యొక్క మన యజమానుడు లేకుంటే మరి యొక్క ఇంటి యజమానుడు ఉన్నట్టే కదా, ఏలినవాడు ఉన్నట్టే కదా, ఈ పాటికి ఎప్పుడో ఈ రోగం నుంచి ఆయన స్వస్థత పొందుకునేవాడు అని దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా వాళ్ళు దేవుని దగ్గర నుంచి లేకపోతే దేవుని యొక్క సేవకుల దగ్గర నుంచి కన్నవాటిని విన్నవాటిని ఇతరులకు చెప్పుకోకుండా ఉండలేరు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆ చిన్న అమ్మాయి చేసినటువంటి పని కూడా అదే. ఏ పని చేసిందంటే ఆమె విన్నవాటిని కన్నవాటిని దేవుని బట్టి దేవుని యొక్క సేవకులు చేసినటువంటి మాటలు ఆమె యొక్క హృదయంలో దాచిపెట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవం యొక్క వృక్షం దినదినము అభివృద్ధి చెందుతా ఉంది. దీన్ని మరి దేశ విదేశాలలోనూ ఆ కులము ఈ కులము ఆ మతం ఈ మతం అనేది లేకోకుండా ఎక్కడ వాళ్ళు భేదం లేకోకుండా ఈనాడు క్రైస్తవ సమాజం ఇంత వృద్ధి చెందుతుందంటే అందరూ కూడా ఎవరి వంతులో వాళ్ళు విన్నవాటిని కన్నవాటిని ఇతరులకు చెప్పుకోకుండా ఉండలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క అద్భుతము, దేవుని యొక్క మహత్కార్యములు మరి అనుభవించినటువంటి వారు ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఒక పరలోకం నుంచి వచ్చినటువంటి ఒక ప్రభువు వచ్చి ఒకే ఒక్కడు వచ్చి ఆనాడు మరి సంఘాన్ని స్థాపించి పరలోకం వెళ్ళిపోయినా కూడా ఈనాడు ప్రపంచమంతటా కొన్ని కోట్ల మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే ఆనాడు ఆయన వేసినటువంటి విత్తనము అది ఒంటిగా ఉన్నప్పటికీ అది ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలు కన్నవాటిని ఉన్నవాటిని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎట్లాగా చెప్పబడతా ఉందో అలాగా విస్తరిస్తూ ఉంది దేవుని యొక్క సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా మరి మతం గురించి కాదు కానీ ప్రభువు చేసే కార్యాలు ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు, ఎంత కనికరం చూపే దేవుడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు అనేటువంటి విషయాలు మరి దేవుని యొక్క బిడ్డలు దేవుని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు ఆదరింపబడతా ఉన్నారు, కనికరింపబడతా ఉన్నారు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, ఇంకా ఎవరికి చెప్పుకోలేటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ప్రభుని గురించి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. మరలా వాళ్ళు వెళ్ళి ఇదిగో నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, కృపా కనికరం కలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏ రోగమైనా బాగు చేస్తాడు, ఏ వ్యాధైనా బాగు చేస్తాడు, దైవికమైనటువంటి సమాధానం ఆయన దగ్గర దొరుకుతుందని మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకొకరు చెప్పినప్పుడు అందరూ కూడా దైవం దగ్గరికి వచ్చి దైవ దీవెనలు పొందుతూ ఉన్నారు.
దైవాశీర్వాదాలు పొందుతా ఉన్నారు. అదే విధముగా మరి యొక్క నయమాను కుటుంబం ఏడలా కూడా దేవుని యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది కాబట్టి ఈ చిన్నది మరి కన్నవాటిని విన్నవాటిని చెప్పలేకపోకుండా ఉండిపోయింది కాబట్టి ఆమె హృదయంలో ఎప్పుడు కూడా అది మరి హెచ్చరిస్తాను, నువ్వు చెప్పు నీ దేవుడు ఎలాంటి వాడో, నీ యొక్క దేవుని యొక్క ప్రవర్త ఎలాంటి వాడో, ఎలాంటి కార్యాలు చేస్తానో చెప్పుకొని ప్రేరేపబడినదై, దేవుని చేత ప్రేరేపబడినదై ఆ యొక్క మాట ఆ యొక్క తెలియజెప్పినప్పుడు మరి ఆ యొక్క కుటుంబ యజమానురాలు కూడా మరి తన యజమానునికి చెప్పినప్పుడు ఆ యొక్క యజమానునికి చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించి ఆనందించినటువంటి వారు దేవుడికి మనం కలుగురుగా. అదేవిధంగా మరి అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయాలని తన యజమానురాలతో నేను నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించేదని ఆజ్ఞించిన కనుక అతడు 20 మణుగుల వెండి 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇది మనుషులు చేసే పని కాదు. అయితే ఆ యొక్క చిన్నది చెప్పినటువంటి మాటలు ఆలకించి అంగీకరించి సమాధానపడి ఈ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలో ఏదో మరి సత్యం దాగి ఉంది, ఏదో గొప్ప అద్భుతం జరగబోతుందని ఆలోచన చేసి అంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని చిన్న పాప చెప్తుంది కదా, ఈ మన పని మనిషి చెప్తుంది కదా అని తీసి పారేయక తిరస్కరించక ఆలోచన చేసి అంగీకరించి మరి యొక్క చిన్న పాప చెప్పినటువంటి విషయాలు రాజు దగ్గరికి పోయి చెప్తున్నాడు. అయ్యా ఇదిగో ఇశ్రాయేల్ దేశంలో ఎవరో ప్రవక్త ఉన్నారంట, ఆయన నాకున్నటువంటి రోగాన్ని బాగు చేస్తారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఎంతో సంతోషంగా పోయి రాజు దగ్గరికి పోయి యొక్క వర్తమానం తెలియజేసినప్పుడు రాజు కూడా ఎంతో సంతోషించాడు. ఎందుకంటే ఈ నయమాను మహాపరాక్రమం కలిగినటువంటి వాడు అనేకమైనటువంటి యుద్ధాలు విజయాలు పొంది రాజులకు సంతోషానందాలు కలగజేసినటువంటి వాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా ఆయన కూడా సంతోషంగా ఆలోచించిన ఆయన ఇంతకన్నా మనకి కావాల్సింది ఇంకేముంది? నువ్వు యాటికి పోయినా కానీ ఏం చేస్తానని నీకు దిగులుంది, నిన్ను బట్టి నాకు దిగులుంది. అయ్యో మా సైన్యాధిపతి ఇట్లాంటి వ్యాధితో బాధపడుతున్నాడు, ఇలాంటి రోగంతో బాధపడుతూ ఉన్నాడే అని ఆయన కూడా ఎంతో చింతపడి ఉండొచ్చు. ఆయన చూసిన వాళ్ళ దిగులు, ఆయన చూసిన వాళ్ళ చింత, ఆయన కాళ్ళ కానీ ఆయన చేతి కానీ అనుకున్నటువంటి రోగం వైపు చూసినప్పుడు ఆయన కూడా ఒక విధమైనటువంటి బాధ కలుగుతుంది. కాబట్టి ఆ శుభవర్తమానం తెలియజేయగానే రాజు కూడా సంతోషించి ఏదిగో ఇప్పుడే నీకు పత్రిక రాసి పంపిస్తాను, పోయి ఇశ్రాయేల్ రాజుకి యొక్క పత్రిక ఇచ్చేస్తాయి, ఆయన మిగిలినటువంటి పని చూసుకుంటారని తెలియజేసినప్పుడు ఆ యొక్క మరి యొక్క సిరియా సైన్యాధిపతి ఆ పత్రికలు తీసుకొని వెండి బంగారాలు అనేటువంటి వస్తువులను తీసుకొని వచ్చి రాజు దగ్గరికి వచ్చి అప్పచెప్పినప్పుడు రాజుకు యొక్క అసలైనటువంటి సంగతి తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త బాగు చేస్తాడు. ప్రవక్త కూడా కాదు బాగు చేసేది, ప్రార్థన ఆలకించి ప్రవక్తల యొక్క మాటను స్థిరపరచువాడు భూమి ఆకాశంలో కలగజేసినటువంటి ఆ దేవదేవుడే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన గ్రహించలేకపోయినాడు. కాబట్టి ఆయన బట్టలన్నీ చింపేసుకొని ఏడుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యో ఒక నీకున్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేసేకి ఏమన్నా దేవుణ్ణే? మేము కూడా మనుషులమే కదా, అది మాకు సాధ్యం అవుతుందా? మాతో ఎట్లా కలహం రేపుకోవాలని, కలహం తీసుకోవాలని, కలహంతో మా మీదకి వచ్చి మమ్మల్ని ఓడించాలని, మాతో కొట్లాడాలని, మాతో యుద్ధాలు చేయాలని ఏ విధంగా మరి వీళ్ళు కారణాలు ఎత్తుకుంటున్నారు అని ఆయన దిగులు పడినాడు, ఆయన బాధపడినాడు. కానీ దేవునికి అసాధ్యమైనది. దేవుని యొక్క బిడ్డలు ఒక్కొక్కసారి దేవుని యొక్క దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క కార్యాలు దేవుని యొక్క బిడ్డలు కూడా ఒక్కొక్కసారి గ్రహించలేనటువంటి స్థితి. కాబట్టి ఆ చిన్నది గ్రహించింది. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రార్థనాపరులు, అభిషేకులు ఎలాంటి కార్యాలు చేస్తారో
అలాంటి వారు ఉంటే ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదమో, ఎన్ని కుటుంబాలకి మేలు కలుగుతుందో. కృంగిపోయినటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి, అది వ్యాధి చేత కావచ్చు, బాధ చేత కావచ్చు, మరి ఆర్థిక విషయాల్లో కావచ్చు, అది ఏదైనా కూడా కావచ్చు. ఆ చిన్నది గ్రహించింది కానీ దేశానికి రాజైనటువంటి ఈయన గ్రహించలేకపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే విధముగా మరి కన్నవాటిని విన్నవాటిని చెప్పుకోకుండా దేవుని యొక్క బిడ్డలు ఉండలేరు. మరి ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్తున్నటువంటి మాట ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవలు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమును అపహాస్యమును హేతువాయను. ఆయన పేరు ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లు ఉంటున్నది. నేను ఓర్చి విసుగున్నాను, చెప్పక మానలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా కొన్ని విషయాలను బట్టి ఆయన జీవితంలో దేవుని బట్టి వచ్చినటువంటి కొన్ని కష్టాలు వచ్చినాయి. దేవుడు ఆయన ప్రకటించమన్నప్పుడు ప్రకటించి అనేకమైన అవమానాలు, నిందలు, కొట్టేకి వచ్చినప్పుడు, చంపేకి వచ్చినప్పుడు కూడా ఎంతో బాధను అనిపించినాడు. కాబట్టి ఇంకా దేవుని పేరును బట్టి ఏ ప్రవచనం చెప్పను, ఏది ప్రకటన చేయనని అనుకున్నాడంటే, అనుకుంటే ఒకడు అగ్నిని మింగి నోరు మూసుకుంటే ఎట్లా ఉంటుందో, మనం కాల్తున్నటువంటి వేడితో కూడుకున్నటువంటి ఒక భోజనం కావచ్చు, లేకపోతే ఒక టీ కావచ్చు, ఒక కాఫీ కావచ్చు, అది మింగినప్పుడు ఎట్లా ఉంటుంది, లోపలంతా కూడా కాలుతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా దేవుడు చెప్పమన్నటువంటి మాట చెప్పుకోకుండా, దేవుడు చేసినటువంటి మాటలు చెప్పుకోకుండా, దేవుడు చేసినటువంటి అద్భుతాలు చెప్పకపోతే దేవుని యొక్క బిడ్డలకు, మరి పౌలు గారు కూడా చెప్తా ఉన్నారు, నేను ఈ యొక్క సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఈ యొక్క ఇర్మియా గారు కూడా ఆయన ఆలోచన చేస్తున్నాడు. అది చెప్పకపోతే మింగినటువంటి అగ్నిపుల్ నింపుని మింగేస్తే, లోపలికి మింగేస్తే ఎంత మంట పడుతుందో. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుడు ప్రవచింపమని చెప్పినటువంటి మాటలు ప్రవచింపకపోతే అది నాలో మరింత వేదన, నొప్పి, మంట పడుతుంది. కాబట్టి అదే విధంగా యొక్క చిన్నది కూడా బహుగా ప్రకటించండి. విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించి ఒక కుటుంబానికి సంతోష, ఆనందం. మరి ఎవరితో చెప్పుకునేటువంటి పరిస్థితి, ఎక్కడ మరి బాగా ధైర్యంగా తిరగలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నయమాను యొక్క రోగం బాగా కావడానికి ఈ చిన్నది కారణమే. దానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క బిడ్డలు కన్న వాటిని, విన్న వాటిని చెప్పుకోకుండా మౌనంగా ఉండలేరు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కుమార్తె విన్న వాటిని, కన్న వాటిని ఒక దేశ మరి సైన్యాధిపతి కుటుంబానికి తెలియజేసింది. ఆ కుటుంబానికి ఎంతో సంతోషము, నెమ్మది, ఆనందం, ఎక్కడ చెప్పలేనంత ఆ కుటుంబానికి మరి పొందుకునే విధంగా తన వంతు సాయం చేసింది. కాబట్టి మీరు కూడా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు, మరి ఇతరులకు ప్రపంచాన్ని దేవుని యొక్క బిడ్డలుగా మన మీద ఉన్నటువంటి బాధ్యత. దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర, సేవకులు ఎవరిని ఏం చేయలేము, కానీ ఏ కార్యం చేసినా కూడా మరి శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి సజీవుడై లేచినటువంటి నజరేయుడైనటువంటి యేసు నామములోనే యేసే చేసేది అద్భుత ఆశ్చర్య కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా మరో యొక్క కార్యక్రమం ద్వారా నిత్య జీవనకు మార్గమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ యొక్క వాక్యాలు యొక్క వర్తమానమైనటువంటి మీరు కూడా ఆలోచన చేసి మీ జీవితంలో దేవుడు ఏమేమి చేసి ఇప్పుడు సాక్ష్యాలు చెప్పి దేవుని మహిమపరచండి. అనేక నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుని దగ్గర నడిపించండి. ఆ విధంగా ముందు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సహాయం దయచేయండి గాక. దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రయించింది గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ, కృపా, కనికరం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఒలివల టీవీ ఛానల్ ద్వారా తండ్రి నిత్య జీవనకు మార్గమైనటువంటి యొక్క ప్రోగ్రామ్ ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రభా, మరి ఆనాడు
ఆ చిన్నది ఇశ్రాయేలు చిన్నది ప్రభా, నాయన ఎంత గొప్ప పని చేసిందో, ఎంత గొప్ప కార్యం చేసిందో. అదేవిధంగా లేక బిడ్డలు కూడా ఆసక్తి కలిగి విన్న వాటిని కన్న వాటిని చెప్పుకోకుండా ధైర్యంగా ముందు కొనసాగి నశించిపోతున్నటువంటి ఆత్మ కష్టాలు ఉన్నటువంటి వారికి మిమ్మల్ని కూర్చున్నటువంటి వార్త శుభవర్తమానం తెలియజేసి ఆ కుటుంబాలకి వ్యక్తులకు సమాధానం, ధైర్యం, ఆదరణ కలిగించే విధంగా ముందు కొనసాగుతూ మీరే బలమైనటువంటి కార్యం జరిగించి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి వారు ఎవరైనా బాధల్లోనూ కష్టాల్లోనూ కన్నిటిలో ఉంటే వారిని కూడా విడిపించి రక్షించి కాచి కాపాడి మహిమాగంత ప్రభావ స్తోత్రం మీ నామానికి పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రార్థన. మరిన్ని వివరాల కోసమై మా సెల్ నెంబర్ 9989505157. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక.